all our techniques that we have used so far, మేం ఇప్పటివరకు బాధ నివారణ, నిద్రలేమికి సంబంధించిన సమస్యలు, ఆందోళన ఇలాంటి సమస్యలకు పొలారిటీ ద్వారా చికిత్స అందజేస్తున్నాం. we have also gone into people who are unable to conceive. గర్భధారణ సమస్యలకు కూడా మేము చికిత్స అందిస్తున్నాం. గత 10 ఏళ్లుగా అనేకమైన మందులు వాడుతున్నప్పటికీ, గర్భధారణ సమస్యలను ఎదుర్కొంటున్న జంటలు, గర్భధారణలో ఒక యోగ వ్యవస్థ ఎలా సాయపడుతుందన్న విషయం అర్థం చేసుకోవడం కష్టం. If couple wants to continue using medicine, go ahead, use it. We have no problem. మందులతో పాటు ఈ పద్ధతిని ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా మందులు వాడటం ఇష్టపడకపోతే మరీ మంచిది. ఈ పద్ధతిని ఉపయోగించి చూడవచ్చు. ఎందుకంటే దీని వలన నష్టం ఏమీ లేదు. మేము మందులు ఇవ్వం కాబట్టి మందుల వలన ఏర్పడే దుష్ప్రభావాల భయమే లేదు. దీనికి మేము ఎలాంటి రుసుము వసూలు చేయడం లేదు. మేము ఆర్థిక ప్రయోజనాల కోసం ఇదంతా చేయడం లేదు. ఎవరైనా ఈ పద్ధతిని ప్రయత్నించవచ్చు. మేము దీన్ని వ్యాపారంగా చూడటం లేదు. బాధ్యత కూడా తీసుకోవడం లేదు. మీరు చెప్పారు కానీ ఫలితం కనిపించడం లేదు. మీ మీద $1 మిలియన్ దావా వేస్తాను అని ఎవరైనా అంటే సంస్థ పరిస్థితి ఏమవుతుంది? మీ స్వంత పూచితో దీన్ని ప్రయత్నించి చూడండి. వైద్య శాస్త్రంలో పరిశోధనలు చేసి ఈ డ్రగ్ మంచిది, అది కాదు అని చెప్తూ ఉంటారు. అయితే ఒకటే మాత్ర అందరిపై ఒకటే ప్రభావం చూపుతుందని అర్థం కాదు. ఒక మందు చూపే ఫలితాలలో 40-50% వరకు వైవిధ్యం ఉంటుంది. అయితే మేము గర్భధారణ సమస్యలలో 70% సత్ఫలితాలను సాధించాం. నిద్రకు సంబంధించిన సమస్యలలో దాదాపు 99% ఫలితాలను సాధించాం. నాకు నిద్రకు సంబంధించిన సమస్యలు లేవని ప్రజలు భావిస్తూ ఉంటారు. అయితే అది తప్పు. నేను కూడా కొన్నిసార్లు నిద్ర పట్టక బాధపడుతూ ఉంటాను. ఎవరికైనా ఏదైనా జరిగిందని తెలిసిన రోజు నాకిక నిద్ర పట్టదు. నేను చాలా భావోద్వేగాలు కలిగి ఉన్న వ్యక్తిని. అటువంటి పరిస్థితులలో నేను పడుకొని ధ్యానం చేసుకుంటాను. ఎవరి మీదనైనా కొంత పని చేస్తాను. ఆ ధ్యాన స్థితిలో నిద్రలోకి జారుకుంటాను. నిద్ర పట్టడం లేదు అన్న ఒక విషయం మీదే దృష్టి ఉంచకుండా మీకు ఇష్టమైన ఇతర వ్యాపకాలు ఏవైనా పెట్టుకోవాలి. Choose something else. Okay, you're not able to sleep. It's okay. Read something. నిద్ర పట్టడం లేదా? ఒక పుస్తకం చదవండి లేదా ఐస్ క్రీం తినండి. అంతేకాని నిద్రపోలేకపోతున్నాను అని ఆ సమస్యతో పోరాడకండి. సమస్య మీద ఎక్కువగా దృష్టిని ఉంచితే మీరు ఆ సమస్యను మరింత జటిలం చేస్తున్నారు. నొప్పి ఉన్నప్పుడు అదే ఆలోచిస్తూ ఉంటే అది మరింత బాధాకరంగా మారుతుంది. నిరాశగా ఉంది, ఏం చేయలేకపోతున్నాను అని నిరంతరం దాని గురించే ఆలోచిస్తూ ఉంటే డిప్రెషన్ కాస్త స్కిజోఫ్రీనియాలోకి దారితీస్తుంది. మరింత జటిలమవుతుంది. మనం సమస్యలను కనీసం మనసులోనైనా ఎప్పుడూ నిరాకరిస్తూ ఉండాలి. నిరంతర నిరాకరణ